ప్రజాస్వామ్యానికి పునాది ఓటు అని నిజాయితీగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దామని పలువురు ప్రముఖులు కోరుతున్నారు. ఈ మేరకు పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ మే 13 సోమవారం రోజున నిజాయితీగా ఓటు వేసి మన కోసం ఆలోచించే రేపటి రోజున మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉద్ధరించే నాయకులను ఎన్నుకోవడం కోసం వినియోగిద్దామని అన్నారు. ఒక్క ఓటు చరిత్ర గతిని మారుస్తుంది. ఒక్క ఓటు మన భవిష్యత్తును మారుస్తుంది. నా ఒక్క ఓటుతో ఏమవుతుందన్న నిర్లక్ష్యాన్ని వీడి నా ఓటే ప్రజాస్వామ్యానికి బలం అనుకుంటూ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ స్టేషన్ దూరంగా ఉందనో ఎండగా ఉందనో ఓటు వేయడాన్ని నిర్లక్ష్యం చేయకండి. 5 ఏళ్లకోసారి మనం వేసే ఈ ఓటు 50 ఏళ్ల మన భవితను, మన భావితరాల భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అందుకే తాత్కాలిక ప్రలోభాలకు లోనయ్యో నిలబడినటువంటి అభ్యర్థి మా కులం వాడనో, మా మతం వాడనో, మా పార్టీ వాడనో ప్రలోభాలకు లోను కాకుండా ఏ అభ్యర్థి అయితే మన నియోజకవర్గానికి మేలు జరుగుతుందో, మన దేశానికి మేలు జరుగుతుందో, ఏ పార్టీ ఏ నాయకుడు అధికారంలోకి వస్తే మన భావితరాలకు మంచి జరుగుతుందో ఒక్క క్షణం ఆలోచించి ఓటు వేయండి. మన ఓటు మన హక్కు, మరవకండి. అంటే మనం ప్రశ్నించగలుగుతున్నామంటే, మనం ఇవాళ మన అవసరాల కోసం డిమాండ్ చేయగలుగుతున్నామంటే దానికి కారణం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని కనుక మనం కోల్పోయినట్లయితే మనం మాట్లాడే హక్కును కోల్పోతాం. మన యొక్క అన్నిటిని మనం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి అలాంటి ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే, నిలబెట్టుకోవాలంటే మనకు ఉన్నటువంటి ఓటు హక్కును మనం తప్పకుండా వినియోగించుకోవాలి. మంచి వల్ల చెడ్డ వల్ల ఎవరికి ఓటేస్తారు అనేటువంటి విషయం తర్వాత, కానీ ఎవరినో ఒకరిని చూజ్ చేసుకొని ఓటు వేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు యొక్క ప్రాథమిక కర్తవ్యము. కాబట్టి ఈ జరిగేటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలకు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందిగా ఓటర్లను అనే సందర్భంగా కోరడం జరుగుతున్నది. రేపటి రోజు జరగబోయే మన రామగుండం పార్లమెంట్ ఎన్నికలకి అందరు పౌరులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా అందరు ఓటు వేయాలని నా మనవి. అది మన కనీస బాధ్యత. మన హక్కుల గురించి పోరాడే ముందు మన బాధ్యతలు నిర్వర్తించటం ఎంతో అవసరం. తప్పకుండా అందరూ ఓటుని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఎన్నికలు వచ్చిందంటే ఈ అభ్యర్థి గెలుస్తాడని కొందరు, ఆ అభ్యర్థి గెలుస్తాడని మరికొందరు, ఏ అభ్యర్థి గెలిచినా మనకు వచ్చేది ఏముందిలే అని భావించేవారు ఇంకొందరు. ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధం. మనమందరం బాధ్యతగా ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం. రేపు జరగబోయే పార్లమెంటరీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా తమ ఒక ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. 18 సంవత్సరాల వయసు గల వాళ్ళ, కొత్తగా వచ్చిన ఓటర్లకు, మరియు మహిళా ఓటర్లు, వృద్ధులు, ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో పరిరక్షణ కాపాడాలని కోరుకుంటూ, భారత రాజ్యాంగంలో నిర్వహించినటువంటి ఓటును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, అంబేద్కర్ ఏదైతే చెప్పారో ఆ ఓటును సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాం.